గ్రామాలలో పడకేసిన పారిశుద్ధ్యం నిద్రమత్తు వీడని అధికారులు. నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామాలలో అస్తవ్యస్తంగా మారిన మురుగు కాలువలు, చెత్త చెదారంతో నిండిన వీధులే దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీలలో హాజరు నమోదు చేసుకోవడానికే పరిమితమవుతున్న పంచాయతీ కార్యదర్శులు అన్నది సత్యం. గ్రామాలలో పడకేసిన పారిశుద్ధ్యం నిద్రమత్తు వీడని అధికారులు. నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామాలలో అస్తవ్యస్తంగా మారిన మురుగు కాలువలు, చెత్త చెదరంతో నిండిన వీధులే దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీలలో హాజరు నమోదు చేసుకోవడానికే పరిమితమవుతున్న పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోనే వీధులన్నీ సందర్శించి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు విఫలమవుతున్నారని, గ్రామంలో పర్యటించకుండానే గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వచ్చి వెళ్తున్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోనే తుంగపహాడ్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడగేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎటు చూసినా మురుగు కాలువలన్నీ చెత్త చెదారం మట్టితో పేరుకుపోయి ఎక్కడ నీరు అక్కడే నిలిచి నివాస గృహాల మధ్యన దుర్వాసన వెదజల్లుతుందని, ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అంతర్గా నీటి సరఫరా పైప్ లైను లీకేజ్ వలన నీరు మొత్తం వీధుల రోడ్లపైకి వచ్చి నీటి మడుగులను తలపిస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడడం లేదని, మురుగు నీరులో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు సత్య న్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారు. మురుగు కాలువల పైపులు పగిలిపోయి మురుగునీరు లీకై దుర్గంధం వెదజల్లుతుందని, చిన్నపిల్లలు డ్రైనేజీ కాలువలలో పడే ప్రమాదం పొంచి ఉందని, నువ్వు కాలువలను పునరుద్ధరించాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీధులలో చెత్త సేకరించాల్సిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ రోడ్డుపైన నిలిచి ట్రాక్టర్లో సేకరించిన చెత్తలోనే గడ్డి, పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం వినియోగించాల్సిన గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ అడవిలో వ్యవసాయ భూములు మధ్య వైకుంఠధామం సమీపంలో నిరుపయోగంగా మారింది. అయినా దాని వైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. ఇదే విషయమై మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీని సత్య న్యూస్ వివరణ కోరగా, త్వరలోనే గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ కార్మికులతో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వాళ్ళ పని వాళ్ళు చూస్తారు, మనకేం చెప్తారు. అది పడవాడి పగిలిపోయిందా పైపు? పగిలిపోయి నీళ్ళు బయటకు వస్తాయి. ఆడంగా నీళ్ళు బయటకు వెళ్తున్నాయి అని వచ్చినాయి. గోడలేదు కథం ఆ నుంచి గోడలే పైన మీ ఇంటి పక్కన ఇట్లా ఉంది, మీరు చెప్తలేరా మరి వాళ్ళకు?
మీకు ఇబ్బంది అయితే లేదు మరి? అన్న లేరు. ఏం పేరమ్మా నీ పేరు? అల్వేలా. చెప్పి ఈ మోరితోటి మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? రాయి కడతలేరు. మోరి రాయి కడితే మంచిగా నీళ్ళు వెళ్ళిపోతాయి కదా సార్. మరి కడతలేరు కాబట్టి అక్కడనే కట్టిరు, ఇక్కడనే కట్టలేదు, మట్టి ఊడుతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చి తీస్తురు కానీ ఎత్తుతలేరు. మరి అది అట్లే ఉంటుంది. మరి ఏం చేయాలి సార్? వాసన వస్తుంది, ఇక్కడ కూర్చుంటే వాసన వస్తుంది. అసలు గలీజ్గా కవర్లు డబ్బాలన్నీ కొట్టుకొస్తున్నాయి అందులో. మరి అవన్నీ వచ్చినప్పుడు తీయాలి కదా. మరి రాయి కట్టిస్తే మంచిగా ఉంటుంది కదా సార్. మరి ఎవరు కట్టియాలి అది? గ్రామ పంచాయతీలో చెప్పిరా మీరు? గ్రామ పంచాయతీ వాళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కాకుంటే ఎవరు తీస్తురు సార్ ఇది? సరే, ఎవరు తీస్తురు మరి? మరి తీసుకోవాలి ఆయన చెప్పొచ్చు కదా సార్. ఇట్లా తీయాలి, ఇట్లా రాయి కట్టాలి. ఇక్కడ మోరికాలో ఇట్లా గలీజు ఉంది, నాడు ఊర్లో మొత్తం నీళ్ళు ఎట్లా ఉంది. మరి చెప్పొచ్చు కదా సార్. మరి చెప్తే బాగుంటుంది కదా. మరి ఆయన తీసినప్పుడు ఫోటో తీసుకుని ఆయన బిల్లు వస్తలేదా? ఇస్తలేరా సార్? మీరు ఇస్తారు, జీతం తీసుకుంటారు. నా పెళ్ళేనా సార్? మీరు పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు? చెప్పు, ఏం సమస్య ఏంది? సమస్య ఏంది? మోరీలలో మట్టి తీస్తారు, ధాన్యం ఉంటుంది, బాధల పూర్తి తేడా చేస్తలేరు. మోరీలో తీసిన మట్టి గిట్టి ఎత్తకపోతలేరు. ఇక పంచాయతీ సెక్రటరీ అయితే ఊళ్ళోకి వస్తలేడు. ఏమని చెప్పకుండా ఆ బస్టాండ్ కాడికి వస్తాడు. బస్టాండ్ కాడ వచ్చినోడు రానాడు ఆ జిల్లా నరసింహనుడు. ఆయన రాకుండా వచ్చినా రాకుండా ఈ సెల్లుల ఫోటోలు కొడతారు, అక్కడ పంపిస్తారు. గతం బుగ్గలు అయితే ఇప్పుడు సంవత్సరాల బంద్ చేయక అదే సంవత్సరం చాలా ఉండేది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి తుంగపాడు గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ తుంగపాడు గ్రామ పంచాయతీలో పైప్ లైన్ లీకేజీలతోని రోడ్లపైకే నీరు చేరి ఇది మురికి గుంటగా మారింది. ఈ మడుగులో నుంచి వాహనాలు కానీ ప్రజలు కానీ నడవడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్తా ఉన్నారు. దీనిపైన అధికారులు చొరవ తీసుకొని వెంటనే ఈ తక్షణమే పైప్ లైన్ లీకేజీలని పునరుద్ధరించి ఈ నీటి నిల్వను నిలవకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ మురికి గుంటలో దోమలు వ్యాప్తి చెంది ఈ అనేక రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడుతున్నామని అదేవిధంగా నివాస గృహాల వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇటీవలే నిన్ననే ఈ గ్రామ పంచాయతీకి జిల్లాధికారులు, మండలాధికారులు కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. కానీ దీన్ని పరిశీలించకపోవడము, ఈ విధానాన్ని ఇక్కడ చూపి అధికారులతో పరిచయించకపోవడము నిజంగా శోచనీయము. వెంటనే అధికారులు కనీసం ఇకనైనా దీనిపైన దృష్టి సారించి ఈ విధానాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము కూడా సభ్యుల ద్వారా కోరుదాము. అదేవిధంగా ఇక్కడ వారితో జనాలతో మాట్లాడి చూద్దాము, వారు ఏ విధంగా చెప్తా ఉన్నారు. పెద్ద మనిషి, నీ పేరు ఏం పేరు? అదే, ఇట్లా ఈ నీళ్ళు ఉన్నాయి కదా, మీకు ఏ రకంగా అనిపిస్తుంది? ఇది మొత్తం నీళ్లు, దోమలు, ఈగలు, ఇటు ముంగల నీళ్ళు రావద్దని అంటే ఈ రోడ్డు మీద పోతాయి నీళ్ళు, నీ ఇంటికి వస్తున్నాయా అని అంటారు. తప్పదంటే ఒప్పుకున్నాం. నీళ్ళు మట్టి కూడా పోస్తలేరు, మట్టి పోసినా కానీ నీళ్ళు వెళ్ళిపోవు. విధంగా మోరి కాలువ కావాలి, మోరి కాలువ డ్రైనేజ్ కావాలి. ఎందుకంటే పై నుంచి ఇల్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మోరి కాలువ ఉంటే నల్లబడి పోతుంది.
చూసారా, ఇక్కడ మనం చూస్తున్నాము ప్రజలు ఈ విధానాన్ని చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది మేము ఇంటి పక్కలే తినే సమయంలో కానీ మాకు బయట కూర్చోలేకపోతున్నాము. ఈ దుర్గంధం వెదజల్లుతూ ఉంది. దీనివల్ల దోమలు ఈగలు వ్యాప్తి చెంది మేము రోగాల బారిన పడుతూ ఉన్నామని చెప్తున్నారు. అధికారులు ఇకనైనా ఈ తుంగపాడు గ్రామ పంచాయతీ పైన దృష్టి సారించి డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైనేజీలను కూడా శుభ్రపరచాలి. అదేవిధంగా ఈ మురికి గుంటలను కూడా పూడ్చివేసి ఇందులో బ్లీచింగ్ పౌడర్ చల్లి ఏదైతే ఆయిల్ బాల్స్ ఉన్నాయో వాటిని ఇందులో వేసి దోమలు ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. గ్రామంలోని వీధులన్నీ ఎక్కడ చూసిన చెత్త అక్కడే ఉంది. ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తిరుగుతున్న మీ ఊర్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని చెత్త ట్రాక్టర్ పెట్టి ఈ చెత్తను ఎత్తించాలి. ఇక్కడ నుంచి ఈ వీధులన్నీ శుభ్రపరచాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా తెలుపుతా ఉన్నాం. 4 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.